క్రేజీ మ్యాచ్లు 2 ఉన్నాయి సాటర్డేన. ఆర్సీబీ ఈస్ టేకింగ్ ఆన్ డీసీ బెంగళూరులో, సన్ రైజ్ హైదరాబాద్ ఈస్ టేకింగ్ ఆన్ చెన్నై సూపర్ కింగ్స్ హైదరాబాద్ లో. మహేంద్ర సింగ్ ధోని టీమ్ తో పాటు ట్రావెల్ చేసి హైదరాబాద్ కు వచ్చాడు, కానీ మ్యాచ్ ఆడతాడా ఆడరా క్వశ్చన్ మార్కు. దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. ఆర్సీబీ డీసీలో లాస్ట్ టైం బెంగళూరుకు వచ్చినప్పుడు కాంతారా సెలబ్రేషన్ చేసి కేఎల్ రాహుల్ రచ్చ చేశాడు, దానికి బోల్డ్ అంత బ్యాక్లాష్ ఇవన్నీ వచ్చాయి. కాకపోతే కేఎల్ రాహుల్ హ్యాపీ బర్త్డే కూడా కాబట్టి మరి ఏమైనా స్పెషల్ గా చూడొచ్చా, దాని గురించి మాట్లాడుకుందాం. వీటికంటే ముందర ఆఫ్ కోర్స్ గుజరాత్ టైటన్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ మళ్ళీ ఓడిపోయారు. అంటే వాళ్ళు ఇంకా టోర్నమెంట్ లోంచి క్వాలిఫికేషన్ ప్లే ఆఫ్స్ అంతా కూడా స్వాహా ఓం నమః శివాయ అయిపోయిందా? జీటీ ఏంటి సరిగ్గా చేశారు, కేకేఆర్ ఎక్కడ పొరపాట్లు చేశారు, అవి మాత్రం లైట్ గా టచ్ చేద్దాం. దాంతోపాటు చెప్పు కౌశిక్ కూడా ఉంది కాబట్టి అబ్బో చాలా కవర్ చేయాలి. ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ చకచక రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో గుజరాత్ టైటన్స్ అండ్ కేకేఆర్ మ్యాచ్ ఆడారు అహ్మదాబాద్ లో హోమ్ గ్రౌండ్. అండ్ కేకేఆర్ టాస్ గెలిచి మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామన్నారు. ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? బికాస్ ఈ గ్రౌండ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమ్సే ఎక్కువ శాతం గెలిచాయి. ఆ ట్రెండ్ ఫాలో అవుదాం అనుకున్నారు, అది కలిసి రాలేదు. కలిసి వచ్చేదే అనుకుంటా, బట్ ఏం జరిగిందో చెప్తా. ఓవరాల్ గా జరిగిందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 180 స్కోర్ చేశారు 20 ఓవర్స్ లో. అండ్ దాన్ని లాస్ట్ ఓవర్ దాకా తీసుకెళ్లారు మొత్తానికి అటు ఇటు చేసి, బట్ గుజరాత్ టైటన్స్ గెలిచేశారు. 181 స్కోర్ చేశారు. సో 361 రన్స్ స్కోర్డ్ ఇన్ ద గేమ్. బౌలర్స్ బాగానే పర్ఫార్మ్ చేశారు, కానీ కొన్ని పొరపాట్లు కూడా జరిగాయి ఫ్రమ్ ద బ్యాటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అవి మాట్లాడుకుందాం. నౌ మీరు కేకేఆర్ బ్యాటింగ్ మొత్తం అంతా చూస్తే స్టార్టింగ్ లోనే అజింక్య రహానే ఫస్ట్ బాల్ కి అవుట్ అయిపోయాడు. అంకుష్ రఘువంశీ తను కూడా ఎక్కువసేపు ఆడలేదు. సో ఇద్దరు ఇన్ఫార్మ్ బ్యాటర్స్, ఎక్కువ శాతం రన్ స్కోర్ చేసిన బ్యాటర్సే ఫస్టే అవుట్ అయిపోయారు. దాంతో ప్రెషర్ పెరిగింది క్యామరూన్ గ్రీన్ పైన. ఏ మాట కామాట క్యామరూన్ గ్రీన్ ఇనిషియల్ గా కొంచెం సమయం తీసుకొని కొంచెం నెమ్మదిగా ఆడుతున్నా కూడా దీనికేమే పాయింట్ వేరే ఏదో స్విచ్ నొక్కాడు. దాని తర్వాత ప్రతి బాల్ ఫ్రీ హిట్ లాగా ఆడడం మొదలు పెట్టాడు. స్టెప్ అవుట్ అయ్యి షాట్లు కొట్టడం, స్పిన్నర్స్ ని ఫాస్ట్ బౌలర్స్ ని అందరినీ కూడా ఈ కౌంటర్ అటాక్ అండ్ ఒక మంచి హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇన్ఫాక్ట్ 15th ఓవర్ దాకా, అబౌట్ ఐ థింక్ 12th ఓవర్ నుంచి 15th ఓవర్ దాకా ఇచ్చుకున్నాడు. మధ్యలో ఒక స్పేస్ ఆఫ్ 12 balls 35 ఎంత కొట్టాడు. హీ వాస్ గోయింగ్ గ్రేట్ గన్స్. 15th ఓవర్లో మొత్తం ట్రబుల్ అంతా స్టార్ట్ అయింది. సో క్యామరూన్ గ్రీన్ వాస్ ఫినామినల్, థమ్స్ అప్ టు హిమ్. తన బ్యాటింగ్ బాగుంటుంది, ఒక మంచి క్యాచ్ తీసుకున్నాడు టు గెట్ ఇట్ ఆఫ్ శుభ్మన్ గిల్. తన సైడ్ నుంచి తప్పేమీ లేదు. జరిగింది ఎక్కడ ప్రాబ్లం అంటే దిస్ ఇస్ వేర్ ద గేమ్ బహుశా టర్న్ అయిపోయింది. దాట్స్ ద బిగ్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ద గేమ్. ఎక్కడ అంటే 15th ఓవర్లో అనుకుల్ రాయ్ ఇంకా క్యామరూన్ గ్రీన్ మధ్య పార్ట్నర్షిప్ ఒక 50 దాటింది. ఎక్కువ రన్స్ ఏమి స్కోర్ చేయాలి అనుకుల్ రాయ్, తను అవుట్ అయ్యాడు. తను అవుట్ అయిన తర్వాత రింకు సింగ్ వచ్చాడు. రింకు సింగ్ వచ్చి తను కాస్త సపోర్ట్ ఇవ్వాలిగా, ఇవ్వాల. గ్రీన్ ఆడుతున్నప్పుడు అది అగ్రెసివ్ గా, ప్రతి బాల్ ఆడుతున్నప్పుడు షాట్స్. తను ఉంటే ఒక సైడ్ సింగిల్ మధ్యలో ఒక బౌండరీ, తప్పు బాల్ వచ్చినప్పుడు అంటే పిచ్ బాల్ వేసినప్పుడు బౌండరీ కొడితే బాగుండేది. కానీ తను కూడా కాస్త ఫ్లాషీ షాట్ ఏదో ఆడే ప్రయత్నంలో తన అవుట్ అయ్యాడు. రమన్దీప్ వచ్చాడు, తన అవుట్ అయ్యాడు. వరుసగా అవసరం అవుట్ అవుతూనే ఉన్నారు. గ్రీన్ కి 15 ఓవర్ తర్వాత బ్యాటింగ్ చేయడానికి ఎక్కువ అవకాశమే రాలేదు. హీ వాజ్ ఇన్ 70s ఇన్ ద 15th ఓవర్. బై ది ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ 20 ఓవర్లో ఆఖరి బాల్ తను అవుట్ అయినప్పుడు 79 స్కోర్ చేశాడు. మధ్యలో ఏం జరిగిందిరా అంటే అక్కడే మ్యాచ్ మటాష్ మంగళగిరి అయిపోయింది. దే లాస్ట్ ద ప్లాట్ కంప్లీట్లీ. జీటీ బౌలర్స్ దే బౌల్ రియలీ వెల్. పవర్ ప్లేలో కూడా బాగా బౌలింగ్ చేశారు. 36 రన్స్ మాత్రమే ఇచ్చారు. సిరాజ్ అండ్ రబాడా, సిరాజ్ కు 2 వికెట్లు, రబాడాకు 3 వికెట్లు వాళ్ళు పంచుకున్నారు. వాళ్ళు పవర్ ప్లే భావిస్తున్న తర్వాత ప్రసిద్ధ్ వచ్చాడు, తను కూడా వికెట్ తీసుకున్నాడు. ఆల్వేస్ వికెట్ తీసుకుంటూ ఉంటాడు కదా, తను కూడా అది కానిచ్చాడు. తర్వాత అశోక్ శర్మ వచ్చాడు, తను కూడా ఓకేగానే వేశాడు. కాకపోతే ఈ లాస్ట్ ఓవర్స్ లో ఏదైతే వాళ్ళు తిరిగి మళ్ళీ నియంత్రణ సంపాదించుకున్నారో, మొమెంటం అయితే వాళ్ళ వైపు వచ్చిందో అది గేమ్ మొత్తాన్నే మార్చేసింది. సో ఫర్ మీ ద హోల్ టర్నింగ్ పాయింట్, ద బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ వాజ్ లాస్ట్ 5 ఓవర్స్ కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అదే 210 కి 180 కి తేడా. ఆ 210 కొట్టుంటే మేబీ కేకేఆర్ వాళ్ళ ఫస్ట్ గెలుపు నమోదు చేసుకునే వాళ్ళేమో. మేబీ అంటున్నా ఎందుకు? బికాస్ బ్యాటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత గుజరాత్ టైటన్స్ కి వాళ్ళ టాప్ 3 ప్లేయర్స్ 125 రన్స్ స్కోర్ చేశారు. నో 180లో 125 అంటే ఎంత పర్సెంటేజ్? కమెంట్లో చెప్పండి. 125/180 కమెంట్లో చెప్పండి, నాకు టకటక చెప్పేయాలి. రైట్, ఆ పని చేశారా? సూపర్. ఎక్కువ శాతం రన్స్, టాప్ 3 రన్స్ స్కోర్ చేసేశారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు రన్స్ స్కోర్ చేస్తే అప్పుడప్పుడు జీటీ మ్యాచ్ గెలుస్తుంటే అది మనకు తెలిసిన విషయమే. అదే మళ్ళీ జరిగింది. కాకపోతే మంచి స్టార్ట్ వచ్చిన తర్వాత నరేన్ బౌలింగ్ లో సాయి సుదర్శన్ అవుట్ అవడం, తర్వాత బట్లర్ కి గిల్ కి మంచి పార్ట్నర్షిప్, తర్వాత బట్లర్ అవుట్ అవడం, దాని తర్వాత గిల్ కంటిన్యూ చేశాడు. గిల్ లైక్ గ్రీన్, ఇన్ఫాక్ట్ గ్రీన్ కంటే బెటర్ గా ఆడాడు గిల్ అని చెప్పాలి. ఎందుకంటే 170 స్ట్రైక్ రేట్ తోటి హీ స్కోర్డ్ 80 odd రన్స్. బ్రహ్మాండమైన బ్యాటింగ్ చేశాడు. ఇదే స్టైల్లో ఇదే స్ట్రైక్ రేట్ తో కన్సిస్టెంట్ గా ఆడగలిగితే హిల్ ప్రాబ్లీ ఛాలెంజ్ ది అదర్ ఓపెనింగ్ బ్యాటర్స్. ఈ లీగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఇండియాలోకి ఆడదాం అనుకుంటే, నేను టీంలోకి వద్దాం అనుకుంటున్నారో, రైట్ నో ఈజ్ నాట్ ఇన్ ఫేవర్. ఇప్పుడు మిగతా వాళ్ళు బీట్ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, నో పర్టికులర్ ఆర్డర్, ప్రియాంచార్య, ప్రభ్ సిమ్రన్ ఇలాంటి చాలా మంది బ్యాటర్స్ ఉన్నారు.
హు ఆర్ గోయింగ్ గ్రేట్ గన్స్. నౌ గిల్ ఏంటంటే స్ట్రైక్ రేట్ కొంచెం తక్కువ T20 ఫార్మాట్ లో, బట్ కన్సిస్టెన్సీ ఎక్కువ. బట్ కన్సిస్టెన్సీ కాదు, స్ట్రైక్ రేట్ కూడా కావాలి అని టీమ్ మేనేజ్మెంట్ చూస్తున్నారు. కాబట్టి ఈ 170-180 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడగలిగితే నథింగ్ లైక్ ఇట్. గ్రేట్ నాక్ ఫ్రమ్ హిమ్. ఆరెంజ్ క్యాప్ తీసుకున్నాడు, 3rd 50 ఇన్ ద కాంపిటీషన్ వరుసగా ఇన్ కన్సిక్యూటివ్ ఇన్నింగ్స్. అండ్ ఆఫ్ కోర్స్ దాంతో పాటు స్ట్రైక్ రేట్ 170. గ్రేట్. తను అవుట్ అయిపోయిన తర్వాత చిన్న తడబాటు జరిగింది. ఆ మిడిల్ ఆర్డర్ ఇప్పటికీ కూడా సార్ట్ అవ్వలేదు. గ్లెన్ ఫిలిప్స్ ఎక్కువసేపు ఆడట్లే, వాషింగ్టన్ ఎక్కువసేపు ఆడట్లే, తివాటియా ఐపీఎల్లో మాత్రమే కనిపిస్తాడు, అది కూడా ఓన్లీ బ్యాటింగ్. ప్రతి సీజన్ ఒక్కొక్క స్కిల్ వదిలేస్తూ ఉంటాడు. ఒక సీజన్ బౌలింగ్ వదిలేస్తాడు, ఒక సీజన్ కొంచెం ఫీల్డింగ్ తగ్గిపోయింది, ఇంకో సీజన్ బ్యాటింగ్ అంతంత మాత్రం అయిపోయింది. తను షారుఖ్ ఖాన్ వచ్చాడు ఇంపాక్ట్ సబ్గా, ఏదో మ్యాచ్ అయితే ఫినిష్ చేశారు లాస్ట్ ఓవర్లో, అక్కడ దాకా వెళ్ళకూడదు, ఇంకో 2 balls మిగిలినగా మ్యాచ్ అయితే అయిపోయింది, ఏ మాట కామాట. బట్ కేకేఆర్ మేడ్ అ లాట్ ఆఫ్ మిస్టేక్స్ ఇన్ ద ఫీల్డ్ వైల్ బ్యాటింగ్, మేజర్ మిస్టేక్ అక్కడే. అండ్ దాంతో పాటు మరోసారి మ్యాచ్ ఓడిపోయారు. జీటీ వరుసగా 3 గెలిచారు, 4th spot కి వెళ్ళిపోయారు. కేకేఆర్ బాటమ్ స్పాట్ లో ఉన్నారు. 6 మ్యాచ్లు అయిపోయి ఒకటే ఒక పాయింట్ ఉంది వాళ్ళ దగ్గర. ఇంకా 8 మ్యాచ్లు ఉన్నాయి, 8కి 8 గెలవాలి, అప్పుడే వాళ్ళు క్వాలిఫై అవకాశం ఉంది. 7 గెలిస్తే అవుట్ సైడ్ ఛాన్స్. అన్ని గెలవడం అంత సులువైన విషయం కాదు. ఇటు వెళ్తుంది వాళ్ళ క్యాంపెయిన్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ స్లిమ్ ఛాన్స్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. ఇంకో మ్యాచ్ ఓడిపోతే బయటికి అని చెప్పేయచ్చు, ప్రస్తుతానికి చెప్పడానికి లేదు. ఎందుకంటే 1% ఉన్నా కూడా ఏమో గుర్రం ఎగరావచ్చు, అలా వదిలేద్దాం దాన్ని. ఈ మ్యాచ్ అయిపోయిందా, నెక్స్ట్ మాట్లాడుకుందాం. 2 ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉన్నాయి సాటర్డేనా. దట్స్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఆర్సీబీ అండ్ డీసీ, and then SRH and CSK. We'll come to SRH and CSK later. First RCB DC కవర్ చేద్దాం బికాస్ అది మధ్యాహ్నం గేమ్. బెంగళూరులో మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో. లాస్ట్ టైం చిన్నస్వామిలో మ్యాచ్ ఆడినప్పుడు పిచ్ కొంచెం స్లో సైడ్ ఉంటుంది, ఎండ చాలా ఎక్కువగా ఉందిట. సో ఎంత వాటర్ చేశారో పిచ్ని తెలియదు మనకి. మళ్ళీ అలాగే కొంచెం స్లోగా ఉంటే ఇట్ కుడ్ బి లిటిల్ డిఫికల్ట్ ఫర్ ది బ్యాటర్స్. లేదు టిపికల్ చిన్నస్వామి ఉంటే ఎక్కువ రన్స్ చూడొచ్చు, స్కిల్ టెస్ట్ అవుతుంది బికాస్ డ్యూ అన్న ఫ్యాక్టర్ ఉండదు. ప్లేయింగ్ 11s దీని గురించి మాట్లాడాలి. ప్లేయింగ్ 11s గురించి మాట్లాడే ముందర చెప్పు కౌశిక్ ఒకసారి చూసామనుకో, దానికి సంబంధించిన పాయింటే కాబట్టి కవర్ అయిపోద్ది. సో టేక్ లుక్ అట్ దట్. ఫిల్సాల్ట్ రన్స్ స్కోర్ ఎక్కున్నాడు కదా అన్న. ఫిల్సాల్ట్కి రిప్లేస్మెంట్గా జాకోబ్ బెథెల్ అన్న, వెంకటేష్ అయ్యర్ అన్న, జార్దన్ కాక్స్ అన్న ఆడితే ఎలా ఉంటుందన్న, క్లారిఫై అయ్యండి అన్న డౌట్ని. సూర్యప్రకాష్ సింపుల్ గా ఫిల్ సాల్ట్ ని తీసేద్దాం, జేకబ్ బెథెల్ తెచ్చుకోవచ్చు కదా అని అంటున్నాడు తను, ఆర్ వెంకటేష్ అని కానీ జార్డన్ కాక్స్ ని కానీ. ఒక మ్యాచ్ లో కొట్టే 70, మంచి స్ట్రైకర్ తో కొట్టే 70. ప్రతి మ్యాచ్ లోనూ కొట్టడం కష్టం, జరగదు. మనం చాలా సందర్భాలు ఏంటంటే ఇప్పుడు సెమీఫైనల్లో అగేన్స్ట్ ఇండియా 100 కొట్టాడు కాబట్టి బెటర్ అర్జెంట్ గా ఆడేయాలి అన్న ఒక ఆలోచన. మనది షార్ట్ టర్మ్ మెమరీ, గోల్డ్ ఫిష్ మెమరీ అంటాం. కొంచెం ఈ మధ్య కాలం జరిగింది మాత్రమే రీసెన్సీ బయస్ అని కూడా అంటారు ఇంగ్లీష్ లో దాన్ని. అటువైపు ఎక్కువ వెళ్తాం కాబట్టి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫిల్ సాల్ట్ మరీ అంత దారుణంగా ఏమీ ఆడట్లేదు, నా ఉద్దేశం ఇది. రైట్, అదర్స్ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. కానీ ఇట్లా 3 మ్యాచ్లకు ఒకసారి ఒకరిని మార్చి ఇప్పుడు బెథెల్ని తీసుకొస్తా ఫర్ ఎగ్జాంపుల్, 3 మ్యాచ్లు కొట్టలేదు, తను తీసేస్తామా మళ్ళీ? కుదరదు కదా. వెంకటేశ్వర్ కాంబినేషన్ లో ఫిట్ అవ్వట్లేదు. ఒక మ్యాచ్ లో ఇంపాక్ట్ సబ్ గా రావాలనుకుని తెప్పించారు, రన్ స్కోర్ చేశాడు. హీ డిడ్ హిస్ జాబ్ ఇన్ దట్ పర్టికులర్ గేమ్ విత్ ద బ్యాట్. మీరు జార్డన్ కాక్స్ అంటారా, ఇక్కడ ముందర బెథెల్కే జాగా వస్తే తర్వాత సంగతి కాక్స్. బట్ రైట్ నో ఐ థింక్ ఫిల్ సాల్ట్ అని కంటిన్యూ చేస్తారు. ఒక కంటిన్యూటీ ఉంటుంది ఒక టీంలో. ఒక ప్లేయర్ 4 మ్యాచ్లో ఒక మ్యాచ్ స్కోర్ చేశాడంటే ఇంకొక 3 మ్యాచ్లు ఛాన్స్ ఇస్తారు, పసక్కమనే తీసేలేరు. అలా జరగదు. దట్స్ నాట్ హౌ క్రికెట్ వర్క్స్, దట్స్ నాట్ హౌ టీమ్స్ వర్క్. ఓకే సూర్యప్రకాష్, ఐ హోప్ యు అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్. ఇంకొక పాయింట్ ఉంది, లాస్ట్ చెప్పుకోవచ్చు అన్నారు, భయ్యా నీకు క్వశ్చన్ సరిగ్గా అర్థం కాలేదు, 3 ఫారెన్ ప్లేయర్లు పెట్టచ్చు కదా, అప్పుడు హేజల్వుడ్ డఫిన్ ఇద్దరిని కలిపి ఆడించచ్చు కదా అని. నేను అక్కడ కూడా చెప్పా, ఆ ఆప్షన్ ఉంటుంది. కానీ టీమ్ మేనేజ్మెంట్ ఆ ఆప్షన్ వైపు వెళ్ళట్లేదు. వాళ్ళు అట్ దిస్ పాయింట్ ఇప్పటిదాకా జరిగిన మ్యాచ్లు చూస్తే ఐదర్ జేకబ్ డఫీ ఆర్ జాష్ హేజల్వుడ్ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళనే ఆడిద్దాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫిలాసఫీ అది, ఇద్దరు కలిపి ఆడిద్దాం అనుకోవట్లేదు. ఆడించకూడదా? ఆడించచ్చు, కావాలంటే ఆడించచ్చు. కానీ వాళ్ళు ప్రస్తుతానికి అటువైపు వెళ్ళట్లేదు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ద టీమ్ మేనేజ్మెంట్ కూడా ఒక నిర్ణయం ఉంటుంది. ఇక్కడ డఫీ కూడా బాగా వేస్తాడు, హేజల్వుడ్ కూడా బాగా వేస్తున్నాడు, ఇంకా షెపర్డ్ అక్కర్లేదు. మీకు సీజన్ ముందర మీకు గుర్తుందో లేదో, ఆర్సీబీ ప్రివ్యూ చేసినప్పుడు నేను రొమారో షెపర్డ్ ని ఇంక్లూడ్ చేయకపోతే ప్లేయింగ్ 11 లో అమ్మ నా బూతులు తిట్టారు ఆర్సీబీ ఫ్యాన్స్ నన్ను. షెపర్డ్ ని పెట్టవా, ఎంత నాక్ ఆడాడు తెలుసా, ఎన్ని బాల్స్ ఆర్సీబీ కొట్టాడు తెలుసా అని. మళ్ళీ ఇదే ప్రాబ్లం. జేకబ్ డఫీ అర్జెంట్ గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి షెపర్డ్ ని పక్కన పెట్టేద్దాం, బ్యాటింగ్ చూసుకుంటుంది అనుకుంటున్నారు. అక్కడ కూడా నేను షెపర్డ్ ని పక్కనే పెట్టా. యు సీ వేర్ ఐఎమ్ గోయింగ్ విత్ దిస్. సో చిల్. టీమ్ మేనేజ్మెంట్ కనుక ఒకవేళ డఫీ అండ్ హేజల్వుడ్ ఇద్దరు కలిసి ఆడాలి అనుకుంటే ఆ ఆప్షన్ కోసం వెళ్తారు ఫర్ షూర్. ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎవరో ఒకళ్ళే ఆడాలనుకుంటున్నారు, అందుకనే అలాంటి కాంబినేషన్ తో వెళ్తున్నారు. ఇది నేను ఇచ్చే క్లారిఫికేషన్, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు వేరే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండొచ్చు, తప్పేమీ లేదు. నేను చెప్పింది కరెక్ట్ అవ్వకర్లా, మీరు చెప్పింది కరెక్ట్ అవ్వకర్లా. వీ కెన్ అగ్రీ టు డిసగ్రీ ఆల్సో. ఆల్రైట్ మా బ్రోస్, మీకు గనక నెక్స్ట్ వీడియోస్ లో మీది వీడియో మనం ఫీచర్ చేయాలి ఇక్కడ అనుకుంటే చెప్పు కౌశిక్ అని సబ్జెక్ట్ పెట్టి ఒక వీడియో షూట్ చేసి ఒక క్వశ్చనో సలహానో సూచన సందేహం పంపించండి. విల్ టాక్ అబౌట్ దట్. మంచి డిస్కషన్ పెట్టుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్. ఐ హోప్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది అనుకుంటున్నా. కొంచెం ఓపిక పట్టు, ఆడతాడు, బాగా ఆడతాడు. ఫిల్ సాల్ట్ కూడా రన్స్ కొడతాడు. ఓకే, నౌ సో ప్లేయింగ్ లో విషయానికి వస్తే ఐ థింక్ ఆర్సీబీ హ్యాడ్ దేర్ స్ట్రాంగెస్ట్ 11 ప్లస్ ద ఇంపాక్ట్స్ ఆఫ్ ప్లేయింగ్ ప్రీవియస్ గేమ్ లో. అదే కంటిన్యూ చేస్తారు అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ సీ ఎనీ చేంజెస్ హ్యాపెనింగ్. జాష్ హేజల్వుడ్ క్రితం మ్యాచ్ లో అన్నాడు, ఐఎమ్ ఫీలింగ్ బెటర్, ఐఎమ్ ఫీలింగ్ ఫిటర్, అన్ని మ్యాచ్లు ఆడదామని అనుకుంటున్నానని. అటువైపు వెళ్తే తనతోనే ఆడిస్తారు, తనే బౌలింగ్ కూడా చేస్తాడు. సో
దట్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఇటు పక్కకు వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళకి 2 పొజిషన్స్ కి డిస్కషన్స్ నడుస్తాయేమో టీంలో. ఒకటి నంబర్ 3లో నితీష్ రాణానా, లేదు సమీర్ రిజ్వీని ఆడించి అశుతోష్ శర్మని కింద నుంచి అది బాటమ్ లో 7-8 లో ఇంపాక్ట్ సబ్ గా దింపాలా, ఇదొక డిస్కషన్. 2 విప్రాజ్ నిగమ ఆర్ అకిబ్ నబియా. నా చిన్నస్వామిలో లెగ్ స్పిన్నర్స్ అంత ఎఫెక్టివ్ గా ఉండరు ఎక్సెప్ట్ ఫర్ యుజ్వేంద్ర చహల్. ఇంకే స్పిన్నర్ కూడా అంత బాగా వేసింది లేదు. విప్రాజ్ నిగమ్ కూడా అంత గొప్ప ఫామ్ లో లేడు. సో మీడియం పేసర్ అకిబ్ నబీనే తీసుకొస్తారా? ఇట్ కుడ్ బి లైక్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ భువనేశ్వర్ కుమార్, అకిబ్ నబీ. అకిబ్ నబీ కొంచెం భువీతో సిమిలారిటీస్ ఉన్నాయి బౌలింగ్ స్టైల్స్ లో, బౌలింగ్ యాక్షన్ లో కాదు, బౌలింగ్ స్టైల్స్ లో తను కూడా స్వింగ్ చేస్తాడు 2 వైపులా. వేర్ ఐమ్ గోయింగ్ విత్ దిస్. సో ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు సీ దట్. సో ఈ 2 వాళ్ళకున్న క్వశ్చన్స్, వీటికి సమాధానం మనం ప్లేయింగ్ లో అర్థమవుతుంది. ఐ వుడ్ ప్రిఫర్ ప్లేయింగ్ అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ నంబర్ 3 బికాస్ నితీష్ రాణా అంత రన్ స్కోర్ చేయలేదు, అవుట్ అయిన విధానం కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించలేదు. అండ్ ఐ వుడ్ గో విత్ అకిబ్ నబీ ఇన్స్టెడ్ ఆఫ్ విప్రాజ్ నిగమ్ ఇన్ చిన్నస్వామి. అది నా చాయిస్ ఆఫ్ ది టీమ్ అనమాట. ఓకే, ఇంపార్టెంట్ కాంటెస్ట్లు ఏమున్నాయంటే, సరే పవర్ ప్లే బ్యాటిల్స్ ఎలాగో ఉంటాయి. విరాట్ కోహ్లీ 360 ఒక 6 దూరంలో ఉన్నాడు, తను మంచి ఫామ్ లో ఉన్నాడు. సాల్ట్ ఒక మ్యాచ్ లో కొట్టాడు, ఇంకో మ్యాచ్ లో కొట్టలేదు, తను ఫామ్ లోనే ఉన్నాడు. ఈ బ్యాటింగ్ అంతా స్ట్రాంగ్ గా ఉంది, బౌలింగ్ ఇదంతా కాదు. నేనేమంటున్నానంటే పవర్ ప్లే లో రన్స్ ఎలా కొడతారు. మిడిల్ ఓవర్స్ లో టిపికల్ గా ద స్కోరింగ్ రేట్స్, ద స్ట్రైక్ రేట్స్ ఆర్ 150 to 155. అది స్ట్రైక్ రేట్. రజత్ పటిదారు దానికి 1.5 టైమ్స్ ఎక్కువతో ఆడుతున్నాడు. అరౌండ్ 225, 230 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు మిడిల్ ఓవర్స్ లో. అంటే మరణ మృదంగమే బౌలర్లకి. చెడు కూడా ఆడుకుంటున్నాడు. స్పిన్నర్లు వేయాలంటే కంగారు పుడుతోంది, ఇచ్చి పడేస్తున్నాడు. 6లు కొట్టడంలో దిట్ట. ఫాస్ట్ బౌలర్స్ ని కొడతాడు, స్పిన్నర్స్ ని కొడతాడు. వీళ్ళు వాళ్ళని తేడా లేకుండా, అంటే అసలు పార్షియాలిటీ లేకుండా కొడతాడు అందరినీ. అలా ఆడుతున్నాడు. దాంతో ఈస్ టేకింగ్ ద మిడిల్ ఓవర్స్ బై స్టామ్. రజత్ పటిదార్ ఆ లాంగ్ హెయిర్ స్టైల్, దురందర్ టైపు ఫీల్స్, తను బ్యాటింగ్ చేస్తుంటే మరి ఇంకా బౌలర్లు అందరూ కూడా, ఫీల్డర్స్ అందరూ కూడా అలా పైకేసి చూస్తున్నారు అనమాట. ఆ మిడిల్ ఓవర్స్ ని ఎవరు క్యాపిటలైజ్ చేసుకుని ఎవరు డామినేట్ చేస్తారు వాళ్ళు గెలిచే అవకాశం. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ క్రేజీ బ్యాటిల్ బికాజ్ ఇటుపక్క కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు, వరల్డ్ కప్ విన్నర్స్ వీళ్ళు. అండ్ ఆన్ ది అదర్ సైడ్ యూ గాట్ రజత్ పటిదార్. బ్రిలియంట్ కాంబినేషన్ ఆర్ బ్రిలియంట్ కాంటెస్ట్ లుక్ ఫార్వర్డ్ టు. దేవ్ పడికల్ ఫామ్ లో ఉన్నాడు. ఆల్ దట్ ఇస్ దేర్. టిమ్ డేవిడ్ ఒక మ్యాచ్ లో బాగా స్కోర్ చేశాడు. జితేష్ కి ఇంకా ఎక్కువ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రొమారియో షెపర్డ్ కూడా అవకాశం లేదు. కృణాల్ పాండ్యా కూడా ఒకసారి మాత్రమే బ్యాటింగ్ చేసే అవకాశం. బ్యాటింగ్ అంత టెస్ట్ అవ్వలేదు. టాప్ ఆర్డర్ మొత్తం అంతా చూసేసుకుంటోంది. ఇది ఇలా ఉంది. బౌలింగ్ అంటారా, జాష్ హేజల్వుడ్, భువి, రసిక్ అందరూ ఫామ్ లో ఉన్నారు. కృణాల్ పాండ్యా తనకున్న వేరియేషన్స్ బహుశా ఏ స్పిన్నర్ కి లేవేమో ఈ లీగ్ లో. యూ నీడ్ టు అండర్స్టాండ్ అండ్ యాక్సెప్ట్ అండ్ అప్రిషియేట్ దట్. సో యాష్ శర్మ సార్టెడ్, సాలిడ్. రొమారియో షెపర్డ్ కావాలంటే 6 బౌలింగ్ గా వేస్తాడు. సెట్. ఇందాక అడిగినట్టుగా జేకబ్ డఫీని పెట్టాలి అనుకుంటే కనుక, ఇద్దరిని ఇరికించాలి అనుకుంటే కనుక ప్లేయింగ్ లెవెల్ లో అది చేస్తారేమో. ఇంపాక్ట్ సబ్గతాన్ని బీచ్ విల్ సి. ఇటుపక్క చూస్తే డీసీలో కేఎల్ రాహుల్ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు బెంగళూరులో 93 నాట్అవుట్ కొట్టి మ్యాచ్ గెలిపించి కాంతారా సెలబ్రేషన్ చేసి ఇది నా అడ్డా అన్నాడు, గుర్తుందా? బై ద వే ఇట్స్ గోయింగ్ టు బి హిస్ బర్త్డే, April 18th కేఎల్ రాహుల్ పుట్టినరోజు. మరి తనకు ఒక మంచి మ్యాచ్ గా మారాలి, మంచి మెమరీగా మిగలాలని కోరుకుందాం. ఐ హోప్ హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ గేమ్. ఓపెనర్ గా వస్తాడు అలాగే పతం నిశంక, వాళ్ళు బాగానే ఉన్నారు. నంబర్ 3 స్పాట్ కొంచెం డైసీగా ఉంది వాళ్ళకి. ఐ థింక్ సమీర్ రిజ్వీ 2 50s కొట్టున్నాడు, తర్వాత రన్స్ లేవు. ఐ థింక్ ఇల్ కమ్ గుడ్ అగైన్. ఐ వుడ్ లైక్ టు ప్రూవ్ ఎ పాయింట్. బ్యాటింగ్ అంతా అగైన్ సార్టెడ్. ట్రిస్టన్ స్టబ్స్ ఉన్నాడు, బాగుంది. మిల్లర్ ఉన్నాడు, అశుతోష్ శర్మ అవసరం ఉంటే బాగుంది. బౌలింగ్ కూడా బాగుంది, ముఖేష్ బానే వేస్తున్నాడు. అకిబ్ నబీ వస్తే తనకి యంగ్స్టర్కి అవకాశం వస్తుంది. అక్షర్, కుల్దీప్, bowling looks sorted. So it's a kind of a good battle to have. Edge definitely గా RCB వైపు ఉంటుంది because the brand of cricket they are playing. ఎలా అయితే అటాకింగ్ గా ఆడుతున్నారో, టాప్ టు బాటమ్ బ్యాటింగ్ ఎలా చేస్తున్నారో, బౌలింగ్ లో ఆ జాష్ హేజల్వుడ్ క్లాస్ ఏదైతే ఆడిందో అలాగే భువనేశ్వర్ కుమార్ స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్, అది కొంచెం ఇన్ ఫేవర్ ఆఫ్ RCB. అంటే ఇప్పుడు మీరు 50% బహుశా అవుట్ సే 55-45 ఇన్ ఫేవర్ ఆఫ్ RCB టు స్టార్ట్ ఆఫ్ ది గేమ్. ఇన్ ద మ్యాచ్ ఏం జరుగుతుందో చూడాలి, అది విషయం. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ది ప్రివ్యూ ఆఫ్ RCB అండ్ DC. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాచ్ మనం మాట్లాడుకోవాల్సింది SRH అండ్ CSK. నా ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఉప్పల్లో మ్యాచ్, ఎండలు మండిపోతున్నాయి అక్కడ కూడా. ఎంత వాటర్ వేశారు. ఫస్ట్ మ్యాచ్ ఏదైతే జరిగిందో చాలా స్లో వికెట్ గా ఉండింది, గుర్తుందా మీకు? రెండో మ్యాచ్ లో 216 రన్లు స్కోర్ చేశారు. అంతకంటే ఎక్కువ వచ్చుండొచ్చు, క్లాస్ అని కొంచెం నెమ్మదిగా ఆడారు మధ్యలో. సో అగైన్ అదే పిచ్ పైన ఆడుతున్నారు. RRs తో ఏదైతే పిచ్ పైన ఆడారో అక్కడే మళ్ళీ ఆడబోతున్నారు. అంటే తర్వాత వాటరింగ్ చేసి కొంచెం మెయింటైన్ చేసి ప్రిపేర్ చేసి ఉంటారు, కానీ ఎండ వల్ల ఎంత డ్రై అయిపోయిందో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మనకు తెలియదు. డాన్ వెటోరి ద కోచ్, తను పిచ్ స్వభావం కొంచెం వేరేగా ఉన్నట్టు అనిపిస్తోంది అని ప్రెస్ కాన్ఫరెన్స్ లో అనున్నారు. టీమ్ కాంబినేషన్ మారుస్తామేమో, అంటే ఎక్స్ట్రా స్పిన్నర్ ని ఆడిస్తారేమో అని ఒక హింట్ లాంటిది ఇచ్చాడు తను. సో టిల్ యూ సీ ద పిచ్ బిఫోర్ ద టాస్ యూ రియలీ కాంట్ డిసైడ్ ప్లేయింగ్ 11s లో ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ బ్యాటింగ్ ట్రాక్ అయితే ఒకలాగా, స్పిన్ ఫ్రెండ్లీ అయితే ఇంకొకలాగా ఉండే అవకాశం ఉందన్నమాట. ఆన్ ది అదర్ హ్యాండ్ ఫర్ CSK, మహేంద్ర సింగ్ ధోని టీంతో పాటు ట్రావెల్ చేశారు, హైదరాబాద్కి వచ్చాడు. ఇట్స్ ఫస్ట్ టైం దట్ ఈస్ ట్రావెల్ విత్ ద టీమ్ ఫర్ ఎన్ అవే గేమ్. చాలా మంది ఆడతారు అనుకుంటున్నారు, కానీ మేబీ ఈస్ నాట్ రెడీ ఫర్ మ్యాచ్ అన్నది వార్త. సో ఫ్యాన్స్ ఎవరైతే ఉప్పల్కి వెళ్తున్నారో దే మైట్ సీ ధోని ఇన్ ద స్టాండ్స్ ఇన్ ద డగ్అవుట్, బట్ తను మ్యాచ్ ఆడే అవకాశాలు కొంచెం తక్కువ
అని అంటున్నారు. వార్మప్స్ మాత్రమే చేశాడు, ఫుల్ స్ట్రెంత్ స్ప్రింటింగ్ కూడా అవన్నీ కూడా చేయడం చూడలేదు. కొంచెం టైం పట్టేలా ఉంది. మేబీ నెక్స్ట్ గేమ్ కల్లా రెడీ అవుతాడేమో అనేసి అంటున్నారు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఆర్ నాట్. ఖలీల్ అహ్మద్ ఇస్ రూల్ అవుట్ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. తన స్థానంలో మరి ఎవరు ఆడతారు? విల్ దే బ్రింగ్ బ్యాక్ ది ఎక్స్పీరియన్స్డ్ మ్యాట్ హెన్రీ అన్నది ఒక ప్రశ్న, లేదంటే ముఖేష్ చౌదరి వాళ్ళ దగ్గర ఉన్న ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమరే లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ తననే తీసుకొస్తారా? వెయిట్ చేస్తూ. సో ఇలా వాళ్ళకి కాంబినేషన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. వాళ్ళ బౌలింగ్ ఇంకాస్త వీక్ అయిపోయింది, బ్యాటింగ్లో ఇష్యూస్ ఉన్నాయి. నౌ ప్లేయింగ్ 11s ఫస్ట్ మాడుకొని దెన్ విల్ లుక్ అట్ ది ప్లేయర్స్, రైట్? ప్లేయింగ్ 11 విత్ ఇంపాక్ట్స్ ఆఫ్ ప్లేయింగ్ 12కి వస్తే కనుక సన్ రైజ్ హైదరాబాద్ ఐ థింక్ దిల్ గో విత్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్. దిల్ నాట్ టచ్ ప్రఫుల్ హింగే, సాకిబ్ హుసేన్ టచ్ చేయరు. లాస్ట్ మ్యాచ్లో 8 వికెట్ తీసుకుని ఇద్దరు కలిసి, సో నో టచింగ్ దెమ్. శివాంగ్ కుమార్ ఆడతాడు, హర్ష్ దుబే ఆడతాడు. ఒకవేళ కనుక ఎక్స్ట్రా డ్రైగా ఉంది అంటే క్రేన్స్, ఫులేత్రా లాంటి స్పిన్నర్ని తీసుకురావాలనే ఏమైనా ఆలోచన వస్తుందా? వెయిట్ చేసి చూడాలి. బ్యాటింగ్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. టాప్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. ట్రావిస్ హెడ్ నుంచి ఇంకొంచెం కన్సిస్టెన్సీ ఎక్స్పెక్ట్ చేస్తారు సన్ రైజ్ హైదరాబాద్. ఈ మధ్యకాలంలో 50s తగ్గిపోయి తన నుంచి. స్టార్ట్స్ బాగానే వస్తుంది, ఇంటెంట్ బాగానే ఉంది, కానీ రన్స్ రావట్లేదు ఎక్కువగా. ఆ ట్రావిస్ షేక్ కనుక టేక్ ఆఫ్ చేసి మంచి రన్ స్కోర్ చేస్తే స్కోర్ పెద్దది వచ్చేస్తుంది. ఆండ్రే క్లాసన్ ఈస్ గెటింగ్ బెటర్, విత్ ఈచ్ గేమ్ ఈస్ గెటింగ్ బెటర్. రిథమ్ ఇంకాస్త బెటర్ అవుతుంది. నితీష్ కుమార్ రెడ్డి తను కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు విత్ ద బ్యాట్. ఇషాన్ కిషన్ సెన్సేషనల్ ఫామ్లో ఉన్నాడు, దిస్ నో డౌట్ ఇన్ దాట్. సో బ్యాటింగ్ లుక్స్ గుడ్. అనికేత్ వర్మ ఉన్నాడు, సలీల్ అరోరా ఉన్నాడు, హర్ష్ దుబే కూడా బ్యాటింగ్ చేయగలడు. బ్యాటింగ్ లుక్స్ గుడ్. ద క్వశ్చన్ ఇస్ ద బౌలర్స్. ప్రఫుల్ హింగే, సాకిబ్ హుసేన్ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ గేమ్స్లో డెలివర్ చేయగలుగుతారా అన్నది చూడాల్సిన విషయం అనమాట. ఇటుపక్క సిఎస్కేకి వస్తే వాళ్ళకి ఇందాక చెప్పినట్టుగా ఖలీల్ అహ్మద్కి ఒక రీప్లేస్మెంట్ కావాలి వాళ్ళకి. అది మ్యాట్ హెన్రీయా లేకపోతే ముఖేష్ చౌదరి, దట్స్ ఎ కాల్ దే హ్యావ్ టు మేక్. ధోని ఐ డోంట్ సీ హిమ్ ప్లేయింగ్ దిస్ గేమ్, దట్స్ మై గెస్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. బ్యాటింగ్ యాక్చువల్ సార్ట్ ఉంది, కానీ వాళ్ళ బ్యాటింగ్ ఇష్యూస్ ఏంటి? రుతురాజ్ కూడా రన్స్ రావట్లేదు. స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇస్ బ్యాకింగ్ ఇస్ క్యాప్టెన్, సేయింగ్ దట్ లేదు ఏం పర్లేదు మిగతా వాళ్ళు కవర్ చేస్తారు, ప్రస్తుతానికి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు, మంచి ఎఫర్ట్ పెడుతున్నాడు, హీ విల్ కమ్ గుడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అనేది స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పే విషయం. నమ్ముతున్నారు. లెట్స్ హోప్ దట్ హీ కమ్స్ గుడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అనుకుంటారు ఈ మ్యాచ్ వదిలేసి నెక్స్ట్ మ్యాచ్లో కొట్టి చూసుకో, ఇక్కడ ఎందుకులే ఫామ్ కంటిన్యూ చేసుకో అని ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అనుకుంటారు. And Whistlepod Army obviously they would want their captain to fire back and score some runs, because if he gets going he's dynamic, he's dynamite. తెలిసిన విషయమే. సంజు ఆల్రెడీ ఒక 100 కొట్టున్నాడు. నెవర్ డిస్కౌంట్ దిస్ మ్యాన్. ఏ రోజు తన రన్స్ కొడతాడో ఆ రోజు తన టీం గెలిచేస్తుంది. ఇట్స్ యాజ్ సింపుల్ ఎస్ దట్. సర్ఫరాజ్ మంచి ఫామ్ లో ఉన్నాడు, శివం దుబే డీసెంట్ ఫామ్ లో ఉన్నాడు, ఆయుష్ మాత్రే బాగానే ఆడుతున్నాడు. సో బ్యాటింగ్ అగైన్ ఫర్ సిఎస్కే లుక్స్ గుడ్. దేస్ బ్రెవెస్ హూస్ కమ్ బ్యాక్, దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. వాళ్ళ ప్రాబ్లం కూడా బౌలింగే. ఎస్ఆర్హెచ్కి ఎలా అయితే బౌలింగ్ ఇష్యూనో నా ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ వచ్చిన తర్వాత కొంచెం బెటర్గా ఉందో, కానీ సిఎస్కే కూడా బౌలింగే ఇష్యూ. సిఎస్కే ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు టాప్ 4 దగ్గరికి వెళ్ళిపోతారు, బికాస్ వాళ్ళకి 6 పాయింట్స్ వచ్చేస్తాయి. ఎస్ఆర్హెచ్ గెలిచినా వాళ్ళు టాప్ 4 లోకి వెళ్ళిపోతారు. ప్రస్తుతానికి 5 లో ఉన్నారు. సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఎట్ స్టేక్ నౌ. పిచ్ ఐ థింక్ ఇస్ గోయింగ్ టు బి వెరీ క్రూషియల్. టిపికలీ అందరూ కూడా చేజ్ చేయడం ఇష్టపడతారు, కానీ పిచ్ ఒకవేళ స్లోవర్ సైడ్ ఉంది, డ్రైగా ఉంది అనిపిస్తే దే మైట్ వాంట్ టు బ్యాట్ ఫస్ట్. ఒకవేళ డ్యూ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకపోతే. ఎండలు అయితే పీక్స్లో ఉన్నాయి హైదరాబాద్లో, విన్నా. నేను ముంబైలో ఉన్నాను తెలీదు, కానీ 40 డిగ్రీలు దరిదాపుల్లో ఉందని చెప్పేసి విన్నాను నేను. అదే నిజమైతే కనుక it's going to be very very tough for the ground staff to prepare the right kind of pitch. అది నా బిగ్గెస్ట్ వరీ. సో పిచ్ రిపోర్ట్ చూసి 2-3 ఓవర్స్ వేసిన తర్వాత కానీ మనకు అర్థం కాదు ఎలా ప్రవర్తిస్తుంది. సో హై స్కోరింగ్ గేమ్ ఎక్స్పెక్ట్ చేయాలా, 160, 170, 180 గేమ్ ఎక్స్పెక్ట్ చేయాలా, అర్థం కావట్లేదు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, బికాస్ క్లారిటీ లేదు పిచ్ పైన. ఇదమ్మా ఎక్స్పెక్టేషన్లు. మరి మీరేమనుకుంటున్నారు? ఏ ప్లేయర్స్ ఎక్కువ ఇంపార్టెంట్గా మారుతారు అనిపిస్తుంది? బై ద వే, ఓకే, ఎస్ఆర్హెచ్ సిఎస్కే గేమ్లో ఎవరిది పై చేయంటే అగైన్ ఐ థింక్ ఇందాక ఆర్సీబీడీసీ చెప్పినట్టుగానే దిస్ అ స్లైట్ ఎడ్జ్ టువర్డ్స్ సన్ రైజ్ హైదరాబాద్, బికాస్ సిఎస్కే బౌలింగ్ ఇంకా వీక్గా ఉంది. ఎస్ఆర్హెచ్ బౌలర్స్ ప్రఫుల్ హింగే అండ్ సాకిబ్ హుసేన్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు. దే విల్ బి రిలేటివ్లీ హైయర్ ఆన్ కాన్ఫిడెన్స్. బ్యాటింగ్ ఇద్దరిది కైండ్ ఆఫ్ క్యాన్సల్స్ ఈచ్ అదర్ అవుట్, రైట్? బట్ బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ ఇస్ అ బెటర్ సైడ్, విచ్ ఇస్ వాట్ ఐ థింక్. సో 55 in favor of SRH, 45 to Chennai Super Kings is my guess at this point of time. మీరేమనుకుంటున్నారో కమెంట్లో చెప్పొచ్చు. అలాగే వీడియో నచ్చుంటే కనుక లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, కమెంట్ అబౌట్ వాట్ ఎవర్ యూ లైక్, డోంట్ లైక్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టంప్ టేల్స్కి ఇప్పటిదాకా చేసుకోకపోయింటే మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.